అవుగాని మీ ఊరి దిక్కు రోడ్లు చక్కగా ఉన్నాయోల్లా ఏడాది సందేమన్నా కొత్త రోడ్లు వేసిర్రా మీకేలి. సరే కానీ రోడ్లు చక్కగా లేకున్నా పనులు కాకుండా ఏం చేస్తారోల్లా ఆఫీసర్ల కాడికి పోతారు, వినతి పత్రం ఇస్తారు, అయినా అయినకుంటే ధర్నాలు చేస్తారు, లీడర్లను ఆపి బాధ చెప్పుకుంటారు. గిట్లనే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు మనం ఒక ఊరికి పోదామోల్లా రాన్రి. ఆడ జనానికి ఏమో తక్లీఫ్ వచ్చిందంట. ఇక ఆఫీసర్లకు చెప్పినా ఇన్లేదోల్లా, రాజకీయం లీడర్లకు మొర పెట్టుకున్నా పట్టించుకోలే. ఆఖరికి ఏం చేసిర్రంటే అగ చూడుర్రి మీరే ఏం చేసిర్రో. ఆ ఎగురుతుంది డ్రోను. అవో ఏమో కట్టిర్రు కదా దానికి. ఏందది ఒకసారి చదువుదాము. కొండవలస జంక్షన్ బాగెమ్మపేటకు రోడ్ వేయాలి. అవో డ్రోన్ చెప్తుంది ఈ మాట అన్నట్టు రోడ్ ఎట్లున్నదో కూడా చూడాలి కదా. చూయిస్తున్నది చూడుండ్రి మీరు కూడా. అది సంగతి. మన పక్క రాష్ట్రం ఆంధ్రాలనొల్లా విజయనగరం జిల్లాలున్న ఈ ఊళ్ళే ఎన్నాళ్ల వట్టో రోడ్డు చక్కగా లేదట. ఆ ఆఫీసర్లకు లీడర్లకు చెప్పినా పట్టించుకునేటోడు లేడు. అందుకే అసలు ఈ రోడ్డు కథ ఏంది, ఎంత అవస్థ పడుతున్నాం, ఏంది కథ, ఇవన్నీ చంద్రాల సార్కు మంచిగా కనబడేటట్టు ఇగో ఇట్లా డ్రోన్ కు బ్యానర్ కట్టి వాళ్ళ బాధ ఏందో రాసి ఎగరేసిర్రు. ఆ డ్రోన్ మంచిగా ఈడియోలు పోటువలు తీసింది. కానీ ఏమన్నా నిరసన అసలు. ఇక ఇదివరకైతే రోడ్డు కావాలి అని బురదల వండుకున్న వాళ్ళని చూసినాం, గుంతలల్లో యోగాలు చేసి నిరసన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఊరోళ్ళు మాత్రం డ్రోన్కు ప్లకార్డు కట్టి మరీ నిరసన చేసిర్రు. ఏ మాట కామాటేనొల్లా. అసలు నిరసన చెప్పుట్ల కూడా పబ్లిక్ అసలు ఏమన్నా ఆలోచనలు చేస్తాన్రా? కొత్త కొత్త ఉపాయాలతోని అందరికీ గిట్ల ఎరకయ్యేటట్టు చేస్తాన్రు. మెచ్చుకోవాల్సిందే. అందుకే అంటారు కాదు, ఆకలైనోనికే ఉపాయాలు వస్తాయి, ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. అగో ఇది గదే అన్నట్టు.